వైసీపీ నేత తురకా కిషోర్ అరెస్టుపై హైకోర్టు అయితే తీవ్రంగా స్పందించింది. తాజాగా ఆయన్ని తక్షణమే విడుదల చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ మాచర్ల నేత తురకా కిషోర్ అరెస్టులో పోలీసులు చట్టపరంగా నిబంధనలు అనుసరించలేదు అంటూ రిమాండ్ విధించేటప్పుడు మ్యాజిస్ట్రేట్ సైతం సరిగ్గా ఆలోచించలేదు అంటూ హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ విడుదల ఉత్తర్వులు ప్రస్తుత వ్యాజ్యంలో తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా స్పష్టం చేసింది. కిషోర్ అరెస్టుతో రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విలక్షణమైన పోలీసు తరహా కేసుగా అభివర్ణించింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద విచారణ జరిపి ధర్మాసనం కిషోర్ అరెస్టుతో పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు కూడా తప్పుపట్టింది. కిషోర్ అరెస్టు సమయంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 47 ప్రకారం అరెస్టుకు గల కారణాలు, అందుకు దారితీసిన పరిస్థితులను రాతపూర్వకంగా అందజేయలేదు అని కేవలం మౌఖికంగా తెలియపరిచారని పేర్కొంది. ప్రస్తుత వ్యవహారం నిందితుడి స్వేచ్ఛతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కిషోర్ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్ను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక రకంగా వైసీపీకి ఇది అతిపెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మాచర్లలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, పిన్నెల్లి వర్గం అంతా సైలెంట్గా ఉంది అనుకుంటున్న నేపథ్యంలో కోర్టు నుంచి ఎదురైన ఒక అనూహ్య మార్పిది ఊహించుండరు మేబీ వైసీపీ కూడా. కానీ ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ఇక నుంచి ఇలాంటి కేసులు పెట్టే ముందు, ఇలాంటి అరెస్టులు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా కోర్టు ఆదేశాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.